తన కుమారుణ్ణి ఎలాగైనా గెలిపిస్తానని అన్నారు పిల్లి సుభాష్ చంద్రబోస్. రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవంగా రామచంద్రాపురానికి ఎంతో అభివృద్ధి చేశానంటున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ తో మా హిట్ టీవీ ప్రతినిధి రెహమాన్ ఫేస్ టు ఫేస్. నమస్తే, నేను మీ రెహమాన్. వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. ఈరోజు మన ముఖ్య అతిథి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్. పిల్లి సుభాష్ చంద్రబోస్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేక శైలితో తనతంటూ ఒక ముద్ర వేసుకుని రాజకీయాల్లో ముందుకు సాగుతూ రాబో ఎన్నికల్లో అతని కుమారుడు పిల్లి సూర్యప్రకాశ్కు రామచంద్రపురం అభ్యర్థిత్వం ఖరారు చేసి ఎన్నికలు ఢీకోబోతున్నటువంటి బోస్ గారితో ప్రత్యేకమైన స్పెషల్ ఇంటర్వ్యూ చూద్దాం రండి. రాష్ట్ర రాజకీయాలు అనేక మార్పులు కాకల తిరిగిన నేతలకు సైతం సీటు లేదు అనే విషయం చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇది పార్టీ గెలుపుకోవటం మీద ఎంతో ప్రభావం చూపించారు. ఏ పార్టీ కూడా ప్రజల్లో పలుకుబడి ఉన్నవాడిని, ప్రజలకు మంచి చేసేవాడిని వదులుకోదు. ఏ పార్టీ వదులుకోదు. అలాగే కొన్ని సమీకరణాలకు ఇప్పుడు ఎలా వెనుకబడిన తరగతులు ఉన్నాయి. షెడ్యూల్డ్ కులాలు ఉన్నటువంటి హుందీలు కానీ రాజ్యాధికారంలో మాకు కూడా ఓటా కావాలి. ఆ సమీకరణలో భాగంగా ఒక్కొక్క చోట ఒక్కొక్కరు రుచిగురు అంతే తప్ప ఏ ఒక్క నాయకులు కష్టపడి పనిచేసే వాళ్ళు ఏ ఒక్కరిని కూడా చిన్న చూపు చూడాలనే ప్రయత్నం ఏ నాయకులు చేయాలి. అటువంటి ఎవరైనా అటువంటి వారిని అనుభవంగా ఇస్తున్నట్లయితే వారికి మరొక రూపంలో మరో చోట ఏదో విధమైనటువంటి ప్రాతినిధ్యం కల్పిస్తారు. ఏ పార్టీ ప్రశ్న అయినా సరే ఒక పార్టీకి పరిమితంగా ఉన్నట్లేదు. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడంలోనే ఉంది మన హృదయం. దయచేసి అటువంటి వాడు ఎవరు ఉంటే కొంచెం అర్థం చేసుకోండి. నాయకుడి యొక్క చర్యలను అర్థం చేసుకుని వారు తీసుకున్న నిర్ణయాన్ని అర్థం చేసుకుని కోరుతున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో సంక్షేమ ఒక వర్షం చూస్తూ ఉన్నాయి. అంతకు బాగా అభివృద్ధి కుంటుపడే పరిస్థితి చాలా తీవ్రంగా కనపడుతుంది. రాబోయే ఎన్నికల్లో మీరు ప్రజలకు ఏ విధంగా ఈ అభివృద్ధి కుంటుపడింది అనే విషయం మీకు చెప్పండి. అంటే మన రాష్ట్ర విభజన చట్టం చూసుకున్నట్లయితే మనది రెవెన్యూ డిఫిసిట్ ఉన్నటువంటి రాష్ట్రం. దాదాపుగా 16,000 కోట్ల రూపాయలు రెవెన్యూ డిఫిసిట్ ఉన్నటువంటి రాష్ట్రం. ఈ 16,000 కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వం రీయింబర్స్ చేస్తానని మనకి స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టంలోనే చెప్పారు. ఏ ఒక్క సంవత్సరం కూడా పరిపూర్ణంగా కూడా చేయలేదు. అది ఒక కారణం. రెండవ కారణం 14 నెలల పాటు పూర్తి కోవిడ్ వల్ల పూర్తి అంధకారం పూర్తిగా మనం డిఫిసిట్ అయిపోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వమే కాదు, ప్రపంచ దేశాలన్నీ అన్ని దేశాలు కూడా రెవెన్యూ డిఫిసిట్లో పడిపోయాయి. మన రాష్ట్రం మరీ ఎక్కువగా డిఫిసిట్లో పడిపోయాయి. అయినప్పటికీ కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేయాలనేది ఒక నిర్ణయంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నాం. దానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బహిరంగ సభ జరిగింది విజయవాడ స్టేడియం హౌస్. నేను ఒక మాట చెప్తాను. రాజకీయ పార్టీల కన్నా రాజకీయ నాయకులన్నా ప్రజల్లో కొంచెం విశ్వాసం సన్నగిలింది. దానికి కారణం ఏంటంటే ఇచ్చిన హామీని పరిపూర్ణంగా ఇప్పటి వరకు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ పరిపూర్ణంగా చేయలేదు. ఇచ్చిన హామీ లేదు, వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు చర్యలు. మనం 5 సంవత్సరాలు పోయేటప్పటికి 100కి 100 హామీలు అమలు చేయకపోతే పార్టీని రద్దు చేసేద్దాం తప్ప మళ్ళా నేను ప్రజలకు మన ముఖాలు చూపించలేదు. అది ఒక ప్రగాఢమైన నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం అమలులో భాగంగా మనకు ఉన్నటువంటి ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినా సరే ఏదో విధంగా ఫైనాన్షియల్ క్రైసిస్ అన్నీ అధిగమించడానికి చేసిన ప్రయత్నంలో భాగంగానే
కొంత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న సంగతి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని నేను కోరుతున్నాను. అనేక సందర్భాల్లో నేను కూడా చెప్పాను. దానికి కారణం ఒకటి అగ్రికల్చర్ మనది మెయిన్ ఇన్కమ్ బేసిస్ టు ద పబ్లిక్, మెయిన్ లైవ్లీహుడ్ బేసిస్ ఆఫ్ ది పబ్లిక్ అగ్రికల్చర్. అటువంటి అగ్రికల్చర్కి దాదాపుగా 1,40,000 కోట్ల రూపాయలు అగ్రికల్చర్కి ఇచ్చారు. అగ్రికల్చర్ మినిస్ట్రీకి వాళ్ళ యొక్క సంక్షేమం దానికి కారణం ఏంటంటే వ్యవసాయ రంగం లాభదాయకమైనటువంటి రంగం కాదు. అది ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలు ఎంతో కొంత లాభం వస్తుంది. 3వ సంవత్సరం తుఫాన్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ తుఫాన్ కారణంగా ఈ సంవత్సరం కూడా దొరికిపోతుంది తుఫాన్. అలా దొరికిపోయి నష్టాలకు వెళ్ళిపోతుంటారు. ఆ రంగాన్ని ఆదుకోవాలని చేసిన ప్రయత్నం దాదాపుగా ఏ రాష్ట్రంలోనూ ఇంతవరకు చేయదు. మన అగ్రికల్చర్ బేస్డ్ రాష్ట్రం లేదా అగ్రికల్చర్ మా ప్రధానమైన వృత్తి, దాని గురించి మేము పోరాడుతున్నామని చెప్పుకుంటారు పంజాబ్ కానీ హర్యానా. వారు కూడా ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించలేదు. దాదాపు 1,40,000 కోట్లు, అంటే మన 2 కోట్లు 2 లక్షల కోట్లు మనం పెట్టేది. ఈ 4 సంవత్సరాల్లో 1,40,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి కేటాయించారంటే నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ ఆఫ్ పాలిటిక్స్లో అంత నిధులు కేటాయించిన ప్రభుత్వం మనం రైతులను ఆదుకోకపోతే మనం బ్రతకలేం. అన్నం పెట్టి రైతు మనకి చిన్న సన్నకారు రైతులు అంటే వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయం మీద ఎంతమంది ఉన్నారంటే రైతులు 50 లక్షల మంది. ఈ 50 లక్షల మందిలో ఇవాళ మనం చూస్తే కాస్త 10 ఎకరాల భూమి వ్యవసాయం చేసేవాళ్ళు 15% కంటే ఎక్కువ లేదు. మిగతా 85% కూడా ఎకరా 50 సెంట్లు, ఎకరా 10 సెంట్లు ఉన్నవాళ్ళు కౌలు. అంత పెద్ద ఎత్తున చిన్న వాళ్ళందరూ కూడా వ్యవసాయ రంగంలో 85%. ఆ 85% ఆదుకోవడానికి చేసిన ప్రయత్నం అయినా వెనకాల ఆమె కూడా అదేవిధంగా ఎడ్యుకేషన్